హలో గురు, రివ్యూ కోసం నా వీడియో ఓపెన్ చేశారు, మామూలుగా ఉండదు. అయితే తండేల గురించి చాలా షార్ట్ అండ్ స్వీట్గా మీ టైం వేస్ట్ చేయకుండా చాలా ఫాస్ట్ చెప్తాను, వినేసేయండి. సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యే టైంకి నేను చాలా రాసుకున్నా, బేసిక్గా ఒక నోట్ ప్యాడ్లో రాసుకున్నా. ఈ సీక్వెన్స్ చాలా బాగుంది, ఈ పార్ట్ కొంచెం ఇంక్రీజ్ అయితే బాగుండు, ఈ ప్లేస్లో ఈ పార్ట్ రాకపోతే బాగుంది, ఇలా చాలా రాసుకున్నా. బట్ సెకండ్ హాఫ్ అయ్యే టైంకి నాకు అవి ఏమీ లేవండి ఫీలింగ్స్. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ రాసుకున్న నోట్ ప్యాడ్ మొత్తం చెరిపడేసా. నేను లిటరల్లీ మూవీకి నేను చాలా కనెక్ట్ అయ్యా, చాలా ఎమోషనల్గా ఉంది మూవీ, చాలా బాగుంది. నాకు టీఎస్ రోల్ అవుట్ అయ్యాయి కంట్లోంచి. అండ్ ఫైనల్లీ రాసుకున్న పాయింట్స్ అన్ని పక్కన పడేసి నా ఫీలింగ్ మొత్తం మీకు చెప్తాను వచ్చేసారి, డైరెక్ట్గా చెప్తున్నా. సినిమా మొత్తానికి ఒక పాజిటివ్ ఫీల్తో మనం బయటకు వస్తాం మూవీలోంచి. అంటే ఈ మూవీలో కనబడే హీరో మనకు నాగ చైతన్య గారు అయితే, కనబడిన హీరో దేవిశ్రీ ప్రసాద్ గారు. అసలు మామూలు మ్యూజిక్ ఇవ్వలేదు. కంబ్యాక్ అంటే ఎలా ఉండాలి, అసలు లవ్ మూవీస్కి నన్ను కాకుండా మీరు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పేటట్టు చేశారు అతను మ్యూజిక్. బిలీవ్ మీ, ఒక సినిమాలో ఒక లవ్ ట్రాక్ మొత్తానికి ఒక మ్యూజిక్ ఇవ్వడం, ప్యాట్రియాటిజం వచ్చినప్పుడు ఇంకో మ్యూజిక్తో మనకు హై ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. బట్ ఈ రెండింటిని కూడా ఒక రెండు డిఫరెంట్ మూవీస్లో ఇవ్వాల్సిన ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఒక మూవీలో మనకి ఇచ్చారంటే, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే కానీ అది ఇవ్వలేరు. అది మన డిఎస్పీ గారు అంటే. ఈ మూవీకి సోల్ డిఎస్పీ గారు కొట్టిన మ్యూజిక్కే. అది లేకపోతే కనుక మూవీ గురించి ఈరోజు నేను మీతో ఇలా మాట్లాడేవాను కాదు. సినిమా మొత్తానికి ఇద్దరు పర్ఫార్మెన్స్ అండి, ఇంకా మూడో పెద్ద యాక్టర్ కూడా ఎవరు లేరండి, పెద్ద కాస్టింగ్ కూడా ఎవరు లేరండి. సినిమా మొత్తానికి ఇద్దరే పెద్ద యాక్టర్లు, ఒకరు నాగ చైతన్య, ఒకరు సాయి పల్లవి. నాగ చైతన్య గారు డ్యాన్స్ గురించి మాట్లాడుకోవాలి, సాయి పల్లవి గారితో సమానంగా చేశారు. సాయి పల్లవి గారు యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి, నాగ చైతన్య గారితో సమానంగా చేశారు. అండ్ ఇద్దరు మాత్రం మామూలుగా చేయలేదు. ఆ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ వలన ఈరోజు మూవీ ఎలా ఉంది. ఒకసారి లవ్ స్టోరీ మూవీతో వచ్చారు, వీళ్ళిద్దరూ చాలా ఆకట్టుకున్నారు. మళ్ళీ ఈసారి వచ్చారు, దానికి మించి ఆకట్టుకున్నారు. అండ్ తండేల్ అనే టైటిల్ ఈ మూవీకి కరెక్ట్గా జస్టిఫై చేశారు. సీన్స్ అలా ఉన్నాయి లోపల. ఈ వీకెండ్ వెళ్ళండి, ఫ్యామిలీతో చూడండి మూవీ. టికెట్ ప్రైస్ కొంచెం హైక్ ఇచ్చారన్నారు, బట్ స్టిల్ నన్ను అడిగితే ఆ టికెట్ ప్రైస్ కూడా పోతాయి మూవీకి. సో హ్యాపీ వీకెండ్ గురు.